హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ జూన్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో క్వాంటమ్ అంటే చాలా చిన్న పార్టికల్ అనమాట. సో ఆ చిన్న పార్టికల్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాం. ఓకే. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో క్యూబిట్ అనే ఒక ఉంటుంది. సో ఈ క్యూబిట్తోని మనము ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో వాస్ట్ డేటా అనేది ఈ కొత్త టెక్నాలజీ లైక్ క్వాంటమ్ మెకానిక్స్లో క్యూబిట్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ మనం బైనరీ బిట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఈ బైనరీ బిట్స్ అనేది క్లాసికల్వి, కానీ ఇంకా మోడర్నైజ్డ్ ఫామ్ ఏంది అంటే క్వాంటమ్ మెకానిక్స్ యూజ్ చేసి క్యూబిట్స్లో మనం డేటాని స్టోర్ చేయవచ్చు అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంది అంటే ఇది హెల్త్ కేర్లో యూజ్ అవుతుంది. లైక్ మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోసిస్లో ఈ క్వాంటమ్ మెకానిక్స్ యూజ్ అవుతుంది. కొత్త వ్యాక్సిన్స్ ఇంకా కొత్త డ్రగ్స్ని డెవలప్ చేయడానికి క్వాంటమ్ కెమిస్ట్రీ యూజ్ అవుతుంది. మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇంకా వాస్ట్ డేటాని మెయింటైన్ చేయడానికి, మళ్ళీ కమ్యూనికేషన్స్లో క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అనేది చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే సీక్రెట్ డేటాని స్టోర్ చేయడం, మళ్ళీ సెన్సిటివ్ సెన్సార్స్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ యూజ్ చేయడానికి ఈ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అనేది యూజ్ అవుతుంది. తర్వాత సూపర్ కండక్టర్స్ ఎట్సెట్రాలో కూడా మనం ఈ క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ మెటీరియల్స్ తయారు చేయవచ్చు. సో సూపర్ కండక్టర్స్, మిగతా ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా క్వాంటమ్ మెటీరియల్స్ అనేవి తయారు చేయవచ్చు. సో దట్ లైక్ అఫోర్డబుల్ సోలార్ సెల్స్, మళ్ళీ లో ఎమిషన్ ఎల్ఈడి లైట్స్, ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి క్వాంటమ్ మెకానిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ లాగా డిక్లేర్ చేసింది. సో ఫస్ట్ టైం ఈ వర్నర్ హైజెన్బర్గ్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి ఒక పేపర్ పబ్లిష్ చేసిండు అనమాట. సో ఇది రాసి ఒక 100 years అయింది కాబట్టి ఈ 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాగా డిక్లేర్ చేసినారు. సో ఇండియా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది క్వాంటమ్ టెక్నాలజీ పైన. సో ఫస్ట్ది వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023. సో ఇదేంటి అంటే క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇదేం చేస్తుంది అంటే క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ల్యాబ్. సో ఇదేంటి అంటే కొత్త సైంటిఫిక్ డిస్కవరీస్ అవన్నీ చేయడానికి ఇదనమాట. నెక్స్ట్ వేరే ఇనిషియేటివ్స్ కూడా తీసుకొని వచ్చారు. లైక్ నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్, క్యూసిమ్ క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్, తర్వాత క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్. సో ఇట్లాంటివన్నీ వేరే ఇనిషియేటివ్స్ అనమాట. సో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి అంటే క్వాంటమ్ రిలేటెడ్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి క్లియర్ ఓనర్షిప్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయలేదు, దాన్ని రెగ్యులేట్ కూడా చేయలేదు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి. లైక్ ఎక్విప్మెంట్, మళ్ళా ల్యాబ్స్ పరంగా, ఇవన్నిటి పరంగా కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ ఎఫిషియెంట్గా వర్క్ చేసేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎఫిషియెంట్ యూస్ కోసం కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆప్టిమైజేషన్ టూల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే క్వాంటమ్ టెక్నాలజీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్పెండింగ్ అనేది చాలా తక్కువ పెడుతున్నాం. ఓన్లీ 0.64% ఆఫ్ జీడిపి మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాం. సో దీన్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇంకొకటి ప్రైవేట్ సెక్టర్కి కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో అట్రాక్ట్ చేసేలాగా చూడాలి. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సెంటివైజ్ చేసి మళ్ళీ ట్యాక్స్ తక్కువ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో దట్
కొత్త టైప్ అంటే టెక్నాలజీ అనేది తొందరగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ రీజియనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలి. తర్వాత టీసీఎస్ ప్లస్ ఐఐటి బాంబే ఇండియాలో ఫస్ట్ టైం క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇది ఏంది అంటే ఇది అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనమాట. సో ఇది ఏంది అంటే అడ్వాన్స్డ్ టూల్స్ అనమాట ఇది. సో చిప్ ఫెయిల్యూర్స్ని డిటెక్ట్ చేయడానికే ఇది తీసుకొని వచ్చిర్రు. సో ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది ఈ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7.2 ఔటర్ స్పేస్ గవర్నెన్స్. సో మనకి ఆర్టెమిస్ అకార్డ్ అనేసి ఉంది. సో ఇది 2020లో నాసా ద్వారా ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఔటర్ స్పేస్ని మూన్, మార్స్, కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ పీస్ఫుల్ పర్పసెస్కి యూజ్ చేయాలి, ఇంకా ఔటర్ స్పేస్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయాలి అనేసి ఈ ఆర్టెమిస్ అకార్డ్ తీసుకొని వచ్చిర్రు. సో దీంట్లో 7 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, యూఏఈ ఇంకా యూకే. సో ఓవరాల్గా అయితే 43 మెంబర్స్ ఉన్నారు. సో రీసెంట్గా 43rd మెంబర్ లాగా అర్మేనియా అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఆర్టెమిస్ అకార్డ్. సో మనకి ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ ఔటర్ స్పేస్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి స్పేస్ యూసేజ్ ఎక్స్ప్లోరేషన్ని గవర్న్ చేయడం కోసం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక కమిటీ లాగా ఫామ్ చేసింది. సో ఆ కమిటీ వచ్చేసి కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ అనేసి. నెక్స్ట్ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. సో ఇది ఔటర్ స్పేస్ యూసేజ్ కోసం తీసుకొని వచ్చిర్రు. రెస్క్యూ అగ్రిమెంట్ 1968. ఇదేంటి అంటే ఆస్ట్రోనాట్స్ని రెస్క్యూ చేయడం, వాళ్ళని సేఫ్గా రిటర్న్ చేయడం, మళ్ళీ ఆబ్జెక్ట్స్ని కూడా సేఫ్గా రిటర్న్ చేసేటట్టు చూడడం ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ లయబిలిటీ కన్వెన్షన్ 1972. దీంట్లో ఏంటి అంటే స్పేస్ ఆబ్జెక్ట్స్కి ఏదైనా డ్యామేజ్ చేస్తే దానికి లయబిలిటీ అనేది ఉంటుంది అనేసి ఈ అగ్రిమెంట్లో చెప్తారు. సో అంటే ఏంది, ఏమైనా డ్యామేజ్ చేస్తే మనం దానికి పే చేయాలి, లైక్ ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలి, అట్లాంటిది అనమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ 1976. సో దీని కింద ఏదైతే స్పేస్లోకి ఆబ్జెక్ట్స్ లాంచ్ చేస్తున్నామో దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అనేసి ఈ అగ్రిమెంట్లో ఉంది. సో ఇండియా ఈ ఫస్ట్ 4కి సైన్ చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూన్ అగ్రిమెంట్ 1979. సో ఇదేంటి అంటే మూన్ని ఇంకా వేరే సెలెస్టియల్ బాడీస్ని గవర్న్ చేయడం కోసం ఈ అగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫేర్స్. సో ఇదేంది టోటల్గా దీంట్లో 1 or 2 కంట్రీస్ ఉన్నాయి. సో ఇదేంది ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని పీస్ఫుల్గా యూటిలైజ్ చేయాలి అనేసి ఈ UNOOSA యొక్క మెయిన్ ఉద్దేశం. సో నీడ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ఔటర్ స్పేస్ గవర్నెన్స్ ఏంటి అంటే ఓవరాల్గా ఇప్పుడు ప్రెసెంట్ 130 మిలియన్ స్పేస్ డెబ్రీస్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద మేజర్ ఛాలెంజ్. తర్వాత స్పేస్ ట్రాఫిక్ కోఆర్డినేషన్ కూడా అన్ని కంట్రీస్తోని కలిపి చేయాలి. సో దట్ ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ లైక్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం అందరూ కోఆర్డినేషన్ అనేది ఉండాలి, స్పెషల్గా స్పేస్ విషయంలో. తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ స్పేస్లో 30% శాటిలైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో అది కాకుండా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వాట్ రోల్ క్యాన్ ఇండియా ప్లే ఇన్ ఇంప్రూవింగ్ ఔటర్ స్పేస్ గవర్నెన్స్. ఇదేంది ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న ఫ్రేమ్వర్క్స్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత సోషల్ డొమైన్ పైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వే ఫార్వర్డ్ వచ్చేసి UN పాలసీ ఒకటి రికమెండేషన్స్ తీసుకొని వచ్చింది. దాని టైటిల్ వచ్చేసి ఫర్ ఆల్ హ్యూమానిటీ ద ఫ్యూచర్ ఆఫ్ ఔటర్ స్పేస్ గవర్నెన్స్ అనేసి. సో ఇది కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటి అంటే పీస్ అండ్ సెక్యూరిటీ కోసం కొత్త ట్రీటీ అనేది తీసుకొని రావాలి. తర్వాత స్పేస్ డెబ్రిస్ రిమూవల్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. స్పేస్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది తీసుకొని రావాలి. సో దట్ వేరే ఆబ్జెక్ట్స్ కొలైడ్ కాకుండా స్పేస్ ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా ప్రిజర్వ్ చేయడం కోసం. తర్వాత స్పేస్ రిసోర్సెస్ యాక్టివిటీస్. సో ఇదేంటి అంటే
సస్టైనబుల్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం, మళ్ళా మూన్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేయడం కోసం ఈ స్పేస్ రిసోర్స్ యాక్టివిటీస్ అనేది తీసుకొని రావాలి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి 7.3 ట్రాన్స్ ఫ్యాట్ ఎలిమినేషన్. సో గ్లోబల్ ట్రాన్స్ ఫ్యాట్ ఎలిమినేషన్ అనేది 2018 నుంచి 2023 వరకు రీసెర్చ్ చేసి ఒక 5th రిపోర్ట్ అనేది WHO పబ్లిష్ చేసింది. ఓకే. సో ఇదేంది అంటే కీ ఫైండింగ్స్ ఏంది అంటే ఈ రిపోర్ట్‌లో ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్‌ని కౌంటర్ చేయడం కోసం 53 కంట్రీస్ మంచిగా పనిచేసినాయి అని ఒక రిపోర్ట్‌లో ఇచ్చిర్రు. దాని తర్వాత ఫ్యాటీ యాసిడ్స్. అసలు ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంది అంటే, ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫ్యాట్ బ్లాక్స్, పెద్ద పెద్ద కొవ్వు అది ఉంటుంది కదా, కొవ్వుని ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. సో ఇది కార్బన్ ఇంకా హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క చైన్ అనమాట. సో జనరల్గా మనకి ఫ్యాట్స్ అనేవి 3 రకాలు. ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని గుడ్ ఫ్యాట్ అని కూడా అంటారు. సో ఇవి నట్స్, అవకాడో, వెజిటేబుల్స్లో దొరుకుతాయి అనమాట. క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇదేంటి అంటే యానిమల్ ప్రోడక్ట్స్లో ఉంటాయి. సో ఇది హెల్తీ లైఫ్కి అంత మంచిది కాదు. సో దీన్ని రెడ్యూస్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అసలు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయా, సో దీన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. సో ఈ అన్సాచురేటెడ్ అంటే, సాచురేటెడ్ అంటే ఏంది, అబ్జర్వ్ చేసుకోవడం. అన్సాచురేటెడ్ అంటే అబ్జర్వ్ చేయలేకపోవడం అనమాట. సో ఏదైతే ఫ్యాట్స్ని అబ్జర్వ్ చేయలేకపోతుందో మన బాడీ, దాన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. సో ఇది వర్స్ట్ టైప్ అనమాట. బ్యాడ్ ఫ్యాట్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇది. సో ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది న్యాచురల్ ఉంటుంది, మళ్ళీ ఆర్టిఫిషియల్ కూడా ఉంటుంది. న్యాచురల్ అంటే మనకి డైరీ ప్రోడక్ట్స్లా, మీట్లా దొరుకుతుంది చిన్న చిన్న క్వాంటిటీస్ లాగా. ఇదంతా హార్మ్ఫుల్ కాదు. కానీ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇదేంటి అంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో మనకి ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ వెజిటేబుల్ ఆయిల్లో హైడ్రోజన్ యాడ్ చేసి ఫుడ్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తారు. సో ఈ ఆయిల్ ఉంది కదా, స్పెషల్గా వెజిటేబుల్ ఆయిల్ అనేది హైడ్రోజన్ యాడ్ చేస్తారు. సో హైడ్రోజన్ యాడ్ చేసిన వెజిటేబుల్ ఆయిల్ని మనము పార్షియల్లీ హైడ్రోజినేటెడ్ ఆయిల్ లేదా PHO అనేసి అంటాం. సో 25 to 45% ఈ PHOలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. సో అందుకు ఇది చాలా డేంజర్ అనమాట. సో హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది రేజ్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది అనమాట. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిన కొద్దీ మన హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి కదా, ఆ ఆర్టరీస్ వాల్స్ అనేవి సన్నగా అయిపోతూ ఉంటాయి. మొత్తం కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. సో ఈ కొలెస్ట్రాల్ వాల్స్ అనేవి సన్నగా అవుతాయి ఈ ఫ్యాట్స్ అనేవి పేరుకుపోవడం వల్ల. సో దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఇంకా హై బీపీ, ఒబేసిటీ, డయాబెటీస్, ఇంకా వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నీ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి రావచ్చు అనమాట. సో ఏం స్టెప్స్ తీసుకోవాలి ట్రాన్స్ప్లాంట్స్ని రెగ్యులేట్ చేయడానికి అంటే, ఇండియా ఒకటి తీసుకొని వచ్చింది. ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఒక ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ లోగో అనేది పబ్లిష్ చేసింది. సో దట్ దీన్ని చూసి మనం ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. తర్వాత హార్ట్ అటాక్ని రివైండ్ చేయడం కోసం క్యాంపెయిన్ అనేది తీసుకొని వచ్చింది. ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ తీసుకొని వచ్చింది. దాని తర్వాత గ్లోబల్ లెవెల్లో రీప్లేస్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2018లో తీసుకొని వచ్చింది. సో ఇదేంటి అంటే ట్రాన్స్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేయడం కోసం. సో ఇదేంటి అంటే రీప్లేస్ అంటే రివ్యూ, P అంటే ప్రమోట్. అంటే రివ్యూ అంటే ఏంది, మన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో
ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా, ఎంత హెల్దీ కన్జంప్షన్, న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ రివ్యూ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రమోట్ ఏంది అంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్దీ కాదు. సో అవి కాకుండా హెల్దియర్ ఆయిల్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇది అనమాట. నెక్స్ట్ లెజిస్లేట్ అంటే ఈ ఈ ట్రాన్స్ ఫ్యాట్ని తక్కువ చేయడం కోసం లెజిస్లేషన్స్, లాస్, రూల్స్ తీసుకొని రావాలి అనేసి. నెక్స్ట్ యాక్సెస్. సో ఏంది అంటే ఈ ఫుడ్ సప్లైలో, ఫుడ్ ప్రోడక్ట్స్లో మంచి ఫ్యాట్స్ని యాక్సెస్ చేయడం కోసం అది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ కంటే, ట్రాన్స్ ఫ్యాట్స్ కంటే మంచి సాచురేటెడ్, అంటే న్యాచురల్లీ అవైలబుల్ ట్రాన్స్ ఫ్యాట్స్ని తీసుకొని రావాలి అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్లో అనేసి ఇది. నెక్స్ట్ అవేర్నెస్ కోసం, క్రియేట్ అవేర్నెస్, హెల్త్ పైన ఏం ఇంపాక్ట్స్ ఉంటాయి ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేస్తే అనేసి అవేర్నెస్ ఇవన్నీ తీసుకొని రావాలి. తర్వాత ఇవన్నీ ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయాలి. సో ఇదన్నమాట రీప్లేస్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని వచ్చిర్రు. సో నెక్స్ట్ FSSAI గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందికి వస్తుంది. సో ఇది ఏంటి అంటే ఫుడ్కి సంబంధించి స్టాండర్డ్స్, గైడ్లైన్స్ అనేవి తీసుకొని వస్తుంది. సో మనకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, మళ్ళీ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్, ఈ 2 రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో మెంబర్స్ వచ్చేసి ఒక చైర్మన్ ప్లస్ 22 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఏంది ఎలిమినేషన్, ట్రాన్స్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి, ఇంకా దీనికి లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో చాలా రోజుల వరకు ఇది ఉంటుంది. సో అందుకే ఫుడ్ ఇండస్ట్రీలో దీనికి హై డిమాండ్ ఉంది. సో దీన్ని మనం కౌంటర్ చేయలేకపోతున్నాం. తర్వాత ఈ పాలసీస్, ఇవన్నీ రెగ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా మనం ఎన్ఫోర్స్ చేయట్లేదు. అండ్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా దీనికే ఎక్కువ పెరిగిపోతుంది. సో దానివల్ల మనం ఈ ట్రాన్స్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. ఇవి మేజర్ ఛాలెంజెస్ అనమాట. వే ఫార్వర్డ్ వచ్చేసి పాలసీస్, ఫ్రేమ్వర్క్స్, ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, లైక్ వార్నింగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి మేజర్గా ఫిష్ ఆయిల్ నుంచి దొరుకుతుంది అనమాట. సో ఈ ఫిష్ ఆయిల్లో మనకి 2 టైప్ ఆఫ్ యాసిడ్స్ దొరుకుతాయి. ఒకటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకొకటి డోకోసాహెక్సానాయిక్ యాసిడ్ అనేసి ఉంటుంది. సో DHA ఇంకా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫిష్ ఆయిల్లో మనకి దొరుకుతుంది. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. అసలు ఏంది అంటే ఇది మోర్ దాన్ 1 అన్సాచురేటెడ్ కార్బన్ బాండ్స్ ఉన్నప్పుడు, అంటే కార్బన్ బాండ్స్ ఒక్కటి కాకుండా చాలా ఉంటే దాన్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేసి అంటాం. ఓకే, సో ఫ్యాట్స్ అంటే ఏంది, మనకి హైడ్రోజన్ ఇంకా కార్బన్ చైన్స్ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాట్స్ అనేసి అంటాం. సో ఇది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో దొరుకుతాయి. నెక్స్ట్ ప్లాంట్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఫిష్ ఆయిల్. సో ప్లాంట్స్లో కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్గా నట్స్, సీడ్స్, ప్లాంట్ ఆయిల్, సీ ఫుడ్లో మనకు దొరుకుతుంది. సో ఈ ప్లాంట్స్లో దొరికే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బీపీని, బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తుంది, హార్ట్ అటాక్ రిస్క్ని తక్కువ చేస్తుంది, ఇంకా బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేజర్గా మనం ప్లాంట్స్ నుంచి దొరికే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ యూస్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి 7.4 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్, NTDs. సో ఇదేంటి అంటే గ్లోబల్ రిపోర్ట్ అనేది ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ 2024 పైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఇదేంటి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటే, ఫస్ట్ ఈ నెగ్లెక్టెడ్ అంటే గ్లోబల్ లెవెల్లో, గ్లోబల్ హెల్త్ ఎజెండాలో ఈ
డిసీజెస్ ఇట్లాంటి డిసీజెస్ అనేవి నెగ్లెక్ట్ చేసినందుకు, లో ఫండింగ్ ఇస్తున్నందుకు దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అని అంటాం. సో దీనిపైన ఫోకస్ చేయడానికి ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ని సస్టైనబుల్ గోల్ నంబర్ 3.3 పైన దీన్ని యాడ్ చేసిరనమాట. సో మన ఇండియాలో 10 మేజర్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ఉన్నాయి. ఏంటి అవి అంటే హూక్వామ్, డెంగ్యూ, లింఫాటిక్ ఫైలేరియాసిస్, లెప్రసీ, కాలా అజార్, రేబీస్, ఆస్కేరియాసిస్, ట్రిచురియాసిస్, ట్రాకోమా, ఇంకా సైటిస్ సెర్కోసిస్. సో ఇవన్నీ మన ఇండియాలో 10 మేజర్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ఓకే, సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనేది స్పెషల్గా ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది జనరల్గా వైరసెస్, బ్యాక్టీరియా, పారాసైట్స్, ఈ ఫంగై, ఈ టాక్సిన్స్తోని ఇది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇవన్నిటి వల్ల ఈ డిజీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అనేవి మేజర్గా హెల్మెంత్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ ఉంటాయి. సో ఇదేంటి అంటే చిన్న చిన్న పారాసైటిక్ వార్మ్స్ వల్ల హ్యూమన్స్ని, యానిమల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో దానివల్ల ఇట్లాంటి డిజీజెస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ప్రోటోజోవాన్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. సో ఇది వన్ సెల్డ్ యానిమల్స్తోని ఇన్ఫెక్ట్ అయ్యే డిజీజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ రేబీస్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ దీనికి సంబంధించినవి. నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా ఉన్నాయి. ఈ స్నేక్ వామ్, ఎన్వినామింగ్, సో స్నేక్ బైట్ ఇవన్నీ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. తర్వాత ఫంగల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఎక్టోపారాసైటిక్ డిసీజ్. సో ఇదేంటి అంటే ఇగో ఇట్లుంటుంది పురుగు. సో ఇది మేజర్గా స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ చేస్తాయి అన్నమాట ఇట్లాంటివి. సో ఇదన్నమాట 2010 నుంచి 2022 వరకు 26% అనేది ట్రాపికల్ డిసీజెస్, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో తక్కువైనాయి. కాకపోతే 2016 నుంచి 2022 వరకు ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఈ రేబీస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మనకి మలేరియా, డెంగ్యూ ఇవన్నీ. సో ఇవి దీనివల్ల అయిన డెత్స్లో 22% ఇంక్రీజ్ అయింది. అండ్ 2016 నుంచి 2000 వరకు గైనియా వార్మ్ డిసీజెస్ అనేది ఇండియా ఫ్రీ అయిపోయింది. సో గైనియా వార్మ్ డిసీజెస్ అనేవి లేదు ఇప్పుడు మన ఇండియాలో. ఇంకా యాస్ అనేసి ఒక డిసీజ్ ఉంది. సో ఈ రెండు ఇండియాలో అసలు లేవు, ఫ్రీ అయిపోయింది ఈ రెండు డిసీజెస్ నుంచి అనేసి WHO సర్టిఫై చేసిందనమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ని ఎలిమినేట్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ మన బేసిక్గా పూరర్ నేషన్స్లో లార్జ్ పాపులేషన్ అనేది ఉంది. సో లార్జ్ పాపులేషన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఓవర్ 1 బిలియన్ పీపుల్ పైన ఇంపాక్ట్ పడింది. అది కూడా పూరర్ నేషన్స్లో ఎక్కువ అనమాట. సో 80% డిసీజెస్ అనేవి లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2030 వరకు ఈ డిసీజెస్ అనేవి ఎలిమినేట్ చేస్తే అరౌండ్ $342 బిలియన్ హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది అని చెప్పారు. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ అనేది మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. స్పెషల్గా ఉమెన్ పైన ఎక్కువ రిస్క్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ, అనీమియా, HIV రిస్క్, ఆర్గన్ డ్యామేజ్ అనేది వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉమెన్ పైన ఎక్కువ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ డిసీజెస్ వల్ల. సో ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ గ్యాప్. సో ట్రీట్మెంట్స్, వ్యాక్సిన్స్, డయాగ్నోసిస్ ఇవన్నీ ప్రాపర్గా లేవు. లిమిటెడ్ డిటెక్షన్ క్యాపబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ల్యాబ్ రిపోర్ట్స్, సిమ్టమ్స్ ఇవన్నీ డిటెక్ట్ చేయడం చాలా లిమిటెడ్ ఉంది. తర్వాత హెల్త్ సిస్టమ్స్ కూడా చాలా వీక్గా పనిచేస్తున్నాయి. ఫర్ సపోజ్ ప్రాపర్ స్టాఫ్ లేకపోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేకపోవడము, ఇవన్నీ సమ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్ ఇంకా వెదర్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి.
సో స్టెప్స్ ఏం తీసుకోవాలి అంటే గ్లోబల్ లెవెల్లో మనకి గ్లోబల్ ఎన్టీడీ యాన్యువల్ రిపోర్టింగ్ ఫామ్ అనేది ఒకటి ఉంది. సో ఇది 2023లో WHO ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత ఎన్టీడీ కంట్రోల్ కోసం గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ 2017 నుంచి 30 తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ కిగాలి డిక్లరేషన్ ఆన్ ఎన్టీడీస్ ట్రాపికల్ డిసీజెస్ పైన, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ పైన కిగాలి అగ్రిమెంట్ అనేది తీసుకొని వచ్చారు 2022న. సో దట్ ఈ డిసీజెస్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది డెవలప్ చేయాలి అనేసి గ్లోబల్ లెవెల్లో ఈ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. అదే ఇండియన్ లెవెల్లో అయితే నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది ఏంటి అంటే స్పెషల్గా ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేవి ప్రివెన్షన్ ఇంకా కంట్రోల్ చేయడం కోసం ఇది తీసుకొని వచ్చారు. ఈ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, కాలా అజార్ ఇట్లాంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయడం కోసం. సో వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఈ వే ఫార్వర్డ్ కింద గ్లోబల్ రిపోర్ట్ ఆన్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ 2024 కింద కొన్ని రికమెండేషన్స్ ఇచ్చినారు. అదేంటి అంటే స్పెషల్గా దీని కింద మనం 3 పిల్లర్స్ అనేది తీసుకొని రావాలి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ఈ డెత్స్ రెడ్యూస్ చేయడం కోసం, డిసేబిలిటీ ఇట్లాంటివన్నీ తక్కువ చేయడం కోసం ఒక ప్రోగ్రామాటిక్ యాక్షన్ అనేది తీసుకొని రావాలి. నెక్స్ట్ పిల్లర్ 2 వచ్చేసి సర్వీసెస్, కోఆర్డినేషన్ ఇంకా యాక్షన్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలి. పిల్లర్ 3 వచ్చేసి కంట్రీకి ఓనర్షిప్ ఇవ్వాలి. సో కంట్రీ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ పైన. సో వాటికి ఫండింగ్ కానీ అవన్నీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కానీ దాన్ని తట్టుకొని దాన్ని స్టెబిలైజ్ చేసే స్టేక్ హోల్డర్స్ కానీ వీళ్ళందరినీ తీసుకొని ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ని తక్కువ చేయాలి అనేసి 3 పిల్లర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని రికమెండ్ చేసింది. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ ప్లాట్ఫామ్స్ అనేవి తీసుకొని రావాలి. సో దట్ ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ పైన ఎక్కువ ఫోకస్ చేసేటట్టు. తర్వాత వ్యాక్సిన్ యాక్సెస్ పెంచాలి, ఫుడ్ సేఫ్టీ మెజర్స్, వెక్టర్ కంట్రోల్ ఇంకా వాటర్ ఇంకా శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అనేసి ఈ రికమెండేషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 7.5.1 న్యూ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్. సో క్రిస్పర్ అంటే క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9. సో CRISPR-Cas9 అంటే ఇది. సో ఇది మేజర్గా ఇక్కడ ఉంది చూడండి ఫుల్ ఫామ్. సో ఇదేంటి అంటే Cas9 అంటే మాలిక్యులర్ సీజర్స్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ Cas9 అంటే ఈ డిఎన్ఏని కట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి జీన్ కట్ గైడ్ ఆర్ఎన్ఏ అనేసి ఉంటుంది. సో ఆ గైడ్ ఆర్ఎన్ఏ ఇంకా ఈ Cas9 ఈ రెండు యూజ్ చేసి మనము టార్గెటెడ్ డిఎన్ఏని డిలీట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఈ CRISPR-Cas9లో మనకి 2 ఉంటాయి. ఒకటి Cas9 ప్రోటీన్ ఒకటి. ఈ Cas9 ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మాలిక్యులర్ సీజర్స్ లాగా పనిచేస్తుంది. సో ఇది డిఎన్ఏని కట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏ ఏంది జీన్ కట్ అనమాట. సో గైడ్ ఆర్ఎన్ఏ అని కూడా అంటాము ఇంకొకటి. సో ఈ రెండు కలిసి డిఎన్ఏ ఏది డిలీట్ చేయబోతున్నామో డిఎన్ఏని దాన్ని టార్గెట్ చేసి ఆ డిఎన్ఏని కట్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి అంటే హ్యూమన్ ఎంబ్రయోలో జీన్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు. మళ్ళీ క్రాప్స్లో జెనెటిక్ ఎడిటింగ్ చేయొచ్చు. మనకి సికిల్ సెల్ డిసీజెస్ అనేవి ఉంటాయి. సో ఇట్లాంటి డిసీజెస్ని కూడా ట్రీట్ చేయడానికి ఈ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఉంది అంటే న్యూస్లో సేఫ్ ఎగ్జోకాస్ అనేసి ఒకటి తీసుకొని వచ్చిర్రు. సో ఇదేంటి అంటే మనం ఇందాక చెప్పినాం కదా ఈ Cas9 ప్రోటీన్ ఇంకొకటి ఆర్ఎన్ఏ టార్గెట్ డిఎన్ఏకి పంపిస్తారు. సో అట్లా మనకి కరెక్ట్గా ఈ Cas9ని ఇంకా ఆర్ఎన్ఏని కరెక్ట్ లొకేషన్కి సెండ్ చేయడానికి ఈ సేఫ్ ఎగ్జోకాస్ అనేది డెవలప్ చేసిర్రు బై కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 7.5.2 డీప్ టెక్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. ఈ డీప్ టెక్ స్టార్టప్స్ అంటే
అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేసి కొత్త మార్కెట్ క్రియేట్ చేయడం ఈ డీప్ టెక్ టెక్నాలజీ స్టార్టప్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో డీప్ టెక్ స్టార్టప్స్లో ఈ అగ్నికుల్ కానీ, గ్యాలక్సీ ఐ కానీ, మళ్ళీ సర్వం ఏఐ కానీ ఇవి కొత్త స్టార్టప్స్ అనమాట. సో ఇవి మేజర్గా ఈ డీప్ టెక్స్ అనేవి మేజర్గా హెల్త్ కేర్లో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో అడ్వాన్స్మెంట్ కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. సో మనకి నాస్కామ్ అనేసి ఒకటి ఉంది. ఈ నాస్కామ్ ఏంది అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. సో ఇదేంటి అంటే ఇండియాలో డీప్ టెక్ డాన్ అనేసి రిపోర్ట్ క్రియేట్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంది అంటే ఇండియా అనేది డీప్ టెక్ ఎకోసిస్టంలో సిక్స్త్ ర్యాంక్లో ఉంది వరల్డ్ మొత్తంలో చూసుకుంటే. ఇంకా 3600 స్టార్టప్స్ అనేవి ఇంక్రీజ్ చేసినారు. దీనికంటే ప్లస్ 3600 స్టార్టప్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ చేసారు అనమాట ఇండియాలో. సో అందుకు ఈ రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఛాలెంజెస్ ఏంటి అంటే డీప్ టెక్లో మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది లేదు డీప్ టెక్ టెక్నాలజీస్ పైన. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదు. సో ఇనిషియేటివ్స్ అనేవి 4 ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. డ్రాఫ్ట్ నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ అనేసి 2023, తర్వాత టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్, తర్వాత స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఇంకా ఇండియా ఏఐ మిషన్. సో ఈ 4 ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.3 ఆల్ఫా ఫోల్డ్ 3. సో ఈ ఆల్ఫా ఫోల్డ్ ఏంటి అంటే ప్రోటీన్స్, డిఎన్ఏ స్ట్రక్చర్, ఆర్ఎన్ఏ, లైగాన్స్ ఇవన్నిటి స్ట్రక్చర్ ప్రిడిక్ట్ చేయడం ఈ ఆల్ఫా ఫోల్డ్ 3 చేస్తుంది అనమాట. సో ఈ ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఎట్లా వీటి స్ట్రక్చర్ ఎట్లుంది, వీళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, ఇవన్నిటిని స్టడీ చేయడమే ఈ ఆల్ఫా ఫోల్డ్ 3 చేస్తుంది. సో ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇది గూగుల్ డీప్ మైండ్ ఇంకా ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ దీన్ని డెవలప్ చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి 7.5.4 న్యూక్లియర్ టెక్నాలజీస్ ఫర్ ఫుడ్ సేఫ్టీ. సో ఫుడ్లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కొత్త డిసీజెస్ని డిటెక్ట్ చేయడం, సాయిల్ హెల్త్ని చూడడము, ఎరోషన్ ఎంత రేట్లో అవుతుంది అది డిటెక్ట్ చేయడము, ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం. ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ అంటే ఏంది, ఇప్పుడు మనము బయట కంట్రీస్కి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ ఈ ఫుడ్ వెజిటేబుల్స్ అనేవి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అమెరికాకు పోయే వరకు ఇవి రాట్ అయిపోతాయి. సో అట్లా రాట్ కాకుండా ఈ ఫుడ్ పైన, ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన కానీ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా ఈ ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసి ఫుడ్ ప్రోడక్ట్స్ని లాంగర్ షెల్ఫ్ లైఫ్ వరకు తీసుకురావచ్చు అనమాట. సో అది ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ. సో దీనికి న్యూక్లియర్ టెక్నాలజీ తోడైతే దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అనేసి ఇదనమాట. సో ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ 6th అమెండ్మెంట్ రెగ్యులేషన్ 2016లోనే తీసుకొని వచ్చింది. సో ఇదేంటి అంటే ఫుడ్ ఇర్రేడియేషన్ పైన రూల్స్ అనేది తీసుకొని వస్తుంది. నెక్స్ట్ ఇర్రేడియేషన్ ప్లాంట్స్ని తీసుకురావడం కోసం ఇర్రేడియేషన్ కంపెనీస్ని. సో లోడోస్ ఇర్రేడియేషన్ ఉంది, అది వచ్చేసి కృషక్ అనేది ఇది నాసిక్లో ఉంది. నెక్స్ట్ హైడోస్ రేడియేషన్ కోసము రేడియేషన్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది తీసుకొని వచ్చారు, ఇది నావీ ముంబైలో ఉంది. గ్లోబల్ ఇనిషియేటివ్స్ వచ్చేసి జాయింట్ FAO ఇంకా IAEA ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంకా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, సో ఇది జాయింట్ FAO IAEA సెంటర్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆటమ్స్ ఫర్ ఫుడ్ ఇనిషియేటివ్ అనేది FAO ఇంకా IAEA తీసుకొని వచ్చినాయి. నెక్స్ట్ దక్ష ప్రాజెక్టు, ఇదేంటి అంటే ఇప్పుడు స్పేస్లో మనకి ఎక్స్ప్లోజివ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. సో స్టార్స్ కానీ వేరే
కామెట్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతాయో తెలియవు. సో దీనిని స్టడీ చేయడం కోసం దక్ష ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిర్రు. సో ఇది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంకా వేరే అన్నీ. సో ఇవన్నీ కొలాబరేట్ అయ్యి ఈ దక్ష ప్రాజెక్ట్లో పాల్గొంటున్నాయి అన్నమాట. సో గామా-రే డిటెక్షన్ మిషన్ కొన్ని ఉన్నాయి. సో ఈ గామా-రే డిటెక్షన్ మిషన్స్లో ఆస్ట్రోసాట్ ఉంది. సో ఆస్ట్రోసాట్ మన ఇండియా లీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్మి గామా-రే స్పేస్ టెలిస్కోప్, ఇది బై నాసా తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ. సో ఇవన్నీ కొన్ని గామా-రే డిటెక్షన్ మిషన్స్ అన్నమాట. సో ఈ దక్ష ప్రాజెక్ట్ అనేది స్పేస్లో ఎక్స్ప్లోజివ్ సోర్సెస్ని డిటెక్ట్ చేయడం కోసం ఇది తీసుకొని వచ్చారు. దీన్ని లీడ్ చేసేది ఐఐటి బాంబే. నెక్స్ట్ వచ్చేసి 7.5.6 తృష్ణ ఇండో ఫ్రెంచ్ థర్మల్ ఇమేజింగ్ మిషన్. సో ఇదేం చేస్తుంది అంటే ఈ తృష్ణ అనేది థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్స్ యూజ్ చేసి న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ అనేది చేస్తుంది. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ పైన ఇది స్టడీ చేస్తుంది తృష్ణ ప్రాజెక్టు. సో ఇదేంటి అంటే వాటర్ స్ట్రెస్ ఎక్కడుంది, వాటర్ క్వాలిటీ మంచిగా ఉందా లేదా ఇది డిటెక్ట్ చేస్తుంది. తర్వాత అర్బన్ హీట్ ఐలాండ్స్ గురించి అసెస్మెంట్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇస్రో ఇంకా CNES, ఇది ఒక ఫ్రెంచ్ స్పేస్ అన్నమాట. సో ఇస్రో ఇంకా CNES ఈ రెండు కలిపి కొలాబరేట్ అయ్యి తృష్ణ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. స్పెషల్గా వాటర్ మేనేజ్మెంట్ కోసం, సర్ఫేస్ టెంపరేచర్ మానిటరింగ్ కోసం ఈ తృష్ణ మిషన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.7 ఎర్త్ కేర్ మిషన్. సో ఎర్త్ కేర్ అంటే ఎర్త్, క్లౌడ్, ఏరోజాల్ అండ్ రేడియేషన్ ఎక్స్ప్లోరర్. సో రీసెంట్గా ఈ ఎర్త్ కేర్ మిషన్ని లాంచ్ చేశారనమాట. సో ఇది మేజర్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఈ రెండు కలిపి ఈ ఎర్త్ కేర్ మిషన్ని తీసుకొని వచ్చారు. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ క్లౌడ్స్ ఉంటాయా, క్లౌడ్స్, ఏరోజాల్స్ అంటే చిన్న చిన్న వాటర్ పార్టికల్స్, ఇంకా రేడియేషన్. ఓకే, క్లౌడ్స్, ఏరోసాల్స్ ఇంకా రేడియేషన్ పైన డిటెక్ట్ చేయడం, దాని గురించి స్టడీ చేయడం ఈ ఎర్త్ కేర్ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే ఇప్పుడు క్లైమేట్ని బెటర్గా అబ్జర్వ్ చేయడం కోసం, స్టడీ చేయడం కోసం ఈ ఎర్త్ కేర్ మిషన్ని తీసుకొని వచ్చారు. సో స్పెషల్గా ఈ క్లౌడ్స్ వల్ల, ఈ ఏరోసాల్స్ వల్ల ఈ రేడియేషన్ ఎర్త్ నుంచి రిలీజ్ అయ్యే హీట్ అనేది మళ్ళీ ఎర్త్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దీనివల్ల అర్బన్ హీట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి అనమాట. సో దీని గురించి ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసం ఎర్త్ ఈ క్లౌడ్స్, ఏరోజాల్స్ ఇంకా రేడియేషన్తోని స్టడీ చేయడం కోసం ఈ ఎర్త్ కేర్ మిషన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.8 సింబయోటిక్ సిస్టమ్. సో ఈ సింబయోటిక్ సిస్టమ్ అనేది నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్తోని అబ్జర్వ్ చేసిరనమాట. సో ఇదేంటి అంటే మనకి వైట్ డ్వార్ఫ్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఇదేంటి అంటే ఒక స్టార్ దానికి న్యూక్లియర్ ఫ్యూయల్ మొత్తం అయిపోయినప్పుడు ఈ వైట్ చిన్న స్టార్ లాగా తయారవుతుంది అనమాట. ఇంకొకటి రెడ్ జయంట్ అనేది ఉంటుంది. సో ఇదేంటి అంటే డయింగ్ స్టార్ అనమాట. సో స్టార్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు రెడ్ జయంట్ లాగా ఉంటుంది. సో ఈ సింబయోటిక్ థియరీ ఏం చెప్తుంది అంటే సో ఈ డయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వైట్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ వైట్ జయంట్ మెటీరియల్ అనేది ఈ వైట్ డ్వార్ఫ్ చుట్టూ, ఈ స్టార్ చుట్టూ తిరుగుతుంది. దాన్నే సింబయోటిక్ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ అనేసి అంటాం. ఓకే, సో ఇది నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ అబ్జర్వ్ చేసింది. ఓకే, నెక్స్ట్ 7.5.9 అమెండ్మెంట్స్ టు ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్. సో
2005లో ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005ని కొన్ని చేంజెస్ చేసిర్రు, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఏంది అంటే పబ్లిక్ హెల్త్ ఇంకా సర్వివైలెన్స్ ప్రిపేర్నెస్ కొంచెం బెటర్ చేయడం కోసం ఈ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చిర్రు. సో మనకి ఈ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అంటే ఇది మేజర్గా పబ్లిక్ హెల్త్ ఆబ్లిగేషన్స్ వాళ్ళ రైట్స్ గురించి ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7.5.10 WHO లాంచెస్ ఇట్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్. సో ఇది ఏం లేదు, 2025 నుంచి 28 వరకు WHO దీని కింద వర్క్ చేస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కోసం, సో హెల్త్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం 2025 నుంచి 28 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇది లాంచ్ చేసినారు అంతే. నెక్స్ట్ వచ్చేసి 7.5.11 బయోఫార్మాసిటికల్ అలయన్స్. సో ఇదేంటి అంటే ఇండియా, సౌత్ కొరియా, యుఎస్, జపాన్ ఇంకా యూరోపియన్ యూనియన్ ఈ 5 కంట్రీలు లాంచ్ చేసినాయి అనమాట. సో దట్ ఫార్మాసిటికల్స్లో సస్టైనబుల్ సప్లై చైన్స్ అనేవి ఉండాలి అనేసి ఈ అలయన్స్ తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ 7.5.12 రీకాంబినెంట్ ప్రోటీన్స్. సో ఇదేంటి అంటే ప్రోటీన్ ప్రొడక్షన్ని పెంచడం కోసము, మళ్ళీ జీన్ సీక్వెన్సింగ్ని మాడిఫై చేయడం కోసము రీకాంబినెంట్ ప్రోటీన్స్ అనేవి తీసుకొని వచ్చిర్రు. ఓకే, సో ఇది మేజర్గా ఎందుకు అంటే ఏంది, ఇది ప్రోటీన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం, జీన్ సీక్వెన్సింగ్ని మాడిఫై చేయడం, అంటే ఇవి మేజర్గా అగ్రికల్చర్లో ఎన్విరాన్మెంటల్ యూస్ కోసం వ్యాక్సిన్స్ని డెవలప్ చేయడం కోసం ఈ రీకాంబినెంట్ ప్రోటీన్స్ అనేది తీసుకొని వచ్చిర్రు ప్రాసెస్ ఇది. సో ఇది డెవలప్ చేసింది ఐఐఎస్సి అనమాట. ఐఐఎస్సి రీసెర్చర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చర్స్ అనేది దీన్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.13 జంపింగ్ జీన్స్. ఈ జంపింగ్ జీన్స్ అంటే సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఉంటాయి కదా బాడీలో, ఈ డిఎన్ఏ సీక్వెన్సెస్ అనేది ఒక్క జీనోమ్ నుంచి అంటే వితిన్ జీనోమే ఒక్కదాని నుంచి ఇంకొక దానికి జంప్ చేస్తారనమాట. సో ఇవి మేజర్గా జెనెటిక్ మ్యూటేషన్స్ అవుతాయి, మళ్ళీ జీనోమ్ ఎవల్యూషన్ అనేది అవుతుంది దీనివల్ల. సో అందుకు ఇది డిఎన్ఏ సీక్వెన్సెస్ జంప్ అవ్వడం వల్ల దీనిని జంపింగ్ జీన్స్ అనేసి పేరు పెట్టిర్రు. సో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేసింది బార్బరా ఎంసీ క్లింటన్ అనమాట. సో ఈమె పేరు మీద కేరళలో ఒక కొత్త ప్లాంట్ స్పీషీస్ అనేది డిస్కవర్ చేసిర్రు. సో దానికి ఈమె పేరు పైన దీన్ని ఈ ప్లాంట్ స్పీషీస్ని నేమ్ చేసిర్రు అనమాట, స్టెలారియా ఎంసీ క్లింటోనికి అనేసి. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో అదనమాట. సో దీంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ జూన్ కరెంట్ అఫైర్స్ మొత్తం అయిపోయింది.